హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు? అందరు మస్తుగా ఉన్నారులే. అందరు మస్తుగా ఉండాలి ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి సంబరాలు మంచిగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఈ నవరాత్రుల్లో అందరికీ వినాయక చవితి నవరాత్రుల శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు మా ఇంట్లో మేము వినాయక చవితి ఏ విధంగా జరుపుకున్నాం అనేది చిన్న వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఇంటికి వచ్చిన చిన్న చిన్న బుజ్జి గణపయ్య స్వామి మా ఇంటికి వచ్చిండు ఈ వినాయక చవితి. మాకున్న విఘ్నాలన్నీ తొలగించి మాకు మంచి చేకూర్చాలని చేపట్టుకునే విఘ్నరాజుని యొక్క పూజ అనమాట ఇది. మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నామో ఒక సంబరం అనేది వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వినాయకుని మనం ఇంట్లో ఎంత చిన్నగా ప్రతిష్టాపన జరిగితే అంత మంచిదండి. పెద్ద పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టకండి. యాక్చువల్గా మట్టి విగ్రహాలను తెచ్చిపెట్టుకున్న చాలా శ్రేయస్ అండి. ప్రకృతి సహజమైన పండగ అండి ఇది. వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ప్రకృతి సహజమైన పండుగను మనం అంతా ప్రకృతి విరుద్ధంగా అయితే చేయకుండా మనకున్న అందుబాటులో ఉన్న వాటితోనే ఈ విఘ్నరాజుని మనం పూజ చేసుకుంటే సరిపోతుందండి. వినాయకుడిని మనకున్న కష్టాలను సంకటాలను దూరం చేయడానికి విఘ్నరాజుని ఇంట్లో నిలబెట్టుకొని ఇప్పటి నుంచి శుభసూచకంగా అన్ని పనులు జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనం ఇంట్లో నిలబెట్టుకుంటామండి. ఇంట్లో పూజ చేసుకుంటాము విఘ్నరాజుని. మనకున్న విజ్ఞానాన్ని పెంపొందిస్తూ మనకు శాంతులకు ఐశ్వర్యాలకు ఆరోగ్యాల గురించి మనకంతా మంచి చేకూర్చాలని భావిస్తూ చేసుకునే పండగ అండి. విఘ్నరాజును మనం ఇంట్లోకి తెచ్చుకుంటే ఇక నుంచి అన్ని శుభాలే జరుగుతాయని ఆ దేవుని యొక్క ప్రార్థనలతో మనం ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాం కదా అండి. అలాగే మన దగ్గర ఉన్న ఆకు పత్రి అన్నీ పూజలో పెట్టి పుస్తకాల పూజ అయితే మరీ చేస్తామండి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న వాళ్ళైతే ఇట్లా మనం చదువుకునే పుస్తకాలు ఏవి ఉన్నా కానీ పిల్లల పుస్తకాలన్నీ అక్కడ పెట్టేసి ఆ పుస్తక పూజలు కూడా చేసుకుంటాము. అలా చేసుకోవడం వల్ల విజ్ఞానం అనేది మనకు తోడ్పడుతుంది. మంచి సత్పరపడుతున్న విజ్ఞానం అనేది మనకు అందుతుందని ఒక భావన. బుజ్జి గణపయ్యను ప్రతిష్టాపన తర్వాత మన ఇంట్లో ఉన్న చిన్న అంగుళం అంతా ఉన్న వినాయకునికి మేమైతే అభిషేకం చేసుకుంటున్నాము. ఇక్కడ మా వారైతే ఈ పూజకు ఎంతగానో తోడ్పాటు అందించిండు. చాలా బాగా సహాయం చేశాడు నాకు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపం శాంతహే. దీని యొక్క మొట్టమొదటి శ్లోకంతోనే ఇంకా మనమైతే పూజ అయితే ఆరంభం చేసుకుందాము. ఇక్కడ అభిషేకం అనేది పాలతోనూ పెరుగుతోనూ చక్కెరతోనూ తేనెతోనూ నెయ్యితోనూ చేసుకోవడం అయితే జరిగింది. మా ఇంట్లో ఉన్న బుజ్జి గణపయ్యకు మేము ఈ విధంగా అయితే చేసుకున్నాము. వైపు మా వారు ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. మరోవైపు నేనైతే పూజకు కావాల్సిన వస్తువులన్నీ సమకూరుస్తూ నైవేద్యాలను అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆయాం ముహూర్తం సుముహూర్తోస్తు తదే లగ్నం సుదీనం తదేవ తరాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే శీఘ్రయుగం స్మరామి. యశివో నామ రూపాభ్యం యాదేవి సర్వమాంగళ్యాతాయే సత్సర్మణాత్సు సర్వతో మంగళం అంటూ ప్రార్థన చేసుకుంటూ వినాయకునికి అయితే అభిషేకం చేసుకొని వినాయకుని ప్రతిష్టాపన చేశాను. మరో పక్కకైతే నైవేద్యాలను సిద్ధం చేసుకుంటున్నాను. నైవేద్యంలో భాగంగా నేను పులిహోర దద్దోజనం, మా దగ్గర స్పెషల్గా తుమ్మికూర ఉండ్రాల పాయసం అనేది మా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ చేస్తుంటారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చేసుకునే అవే కాబట్టి ఇంకా నేను కూడా అవే చూస్తూ అవే చేసుకుంటూ ఉన్నానండి. పులిహోర దద్దోజనం వడ ఇవైతే ఖచ్చితంగా పెడతాము. తుమ్మికూరను ఉండ్రాల పాయసం అంటాము, మా దగ్గర తెలంగాణ పాయసం అంటారు. ఇది గోధుమ పిండితో చేస్తాము. ఇంకోటి తుమ్మికూర వచ్చేసి తుమ్మి ఆకు అంటారు. తుమ్మి ఆకు గున్నాకు
అన్నీ కలిపి చేసుకుంటాం అన్నట్టు. ఎస్పెషల్గా ఈ వినాయక చవితికి అయితే ఇవి నైవేద్యాలు అయితే ప్రత్యేకంగా చేసుకుంటామండి. మిగతా రోజులలో సేమియా ఇవి పాయసం ఇలాంటివి చేసుకుంటాం, కానీ ఈరోజు అయితే గోధుమ పిండి పాయసం అనేది అయితే చేసుకుంటూ ఉంటాము. ఆచమ్యం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమ, ఓం విష్ణువే నమ, ఓం మధుసూదనాయ నమ, ఓం త్రివిక్రమాయ నమ, ఓం వామనాయ నమ, ఓం శ్రీధరాయ నమ, ఓం కృషికేశాయ నమ, ఓం పద్మనాభాయ నమ, ఓం దామోదరాయ నమ, ఓం సంకర్షణాయ నమ, ఓం వాసుదేవాయ నమ, ఓం ప్రద్యున్మాయ నమ, ఓం అనిరుద్ధాయ నమ, ఓం పురుషోత్తమాయ నమ, ఓం అధ్యక్షాయ నమ, ఓం నరసింహాయ నమ, ఓం అచ్యుతాయ నమ, ఓం జనార్దనాయ నమ, ఉపేంద్రాయ నమ, హరాయ నమ, ఓం కృష్ణాయ నమ. మహాగణపతాయ నమ. స్నానం సమర్పయామి, శుద్ధచమనీయం సమర్పయామి. మహాగణపతాయ నమ. వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతాయ నమ. యజ్ఞపవీతం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతాయ నమ. శ్రీగంధం దారాయ నమ. ఓం శ్రీ మహాగణపతాయ నమ. పుష్పం పూజ్యం శ్రీ గణపతాయ నమ. నావిధ పరిమళ పత్రపు పుష్పాత్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతాయ నమ. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ. ప్రాణ ప్రతిష్టాపన సుముహూర్తోస్తు. ఓం శ్రీ వరసిద్ధి స్వామి నమ. ఆసన్నం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తుతే శంకర ప్రియానందన గృహ నోర్ధమః మాయదత్తం గణార్ధ పుష్ప సాక్షాత్తేర్యం. ఓం శ్రీ వరసిద్ధి వినాయకే నమ. ఆర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ. పాద్యం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమ. అచమనీయం సమర్పయామి. ఓం శ్రీ వరవిద్ధిక స్వామినే నమ. మధుపర్కం సమర్పయామి. ఓం పంచామృత స్నానం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయకే నమ. వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయకే స్వామి నమ. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం శ్రీ వరవిద్య వినాయక స్వామి గంధం సమర్పయామి. మాచీపత్రం పూజామి. ఓం గణపతాయ నమ. బృహతీపత్రం పూజామి. ఉమాపుత్రాయ నమ. బిల్వపత్రం పూజామి. గజానాయ నమ. దుర్వయుగం పూజాయామి. అరసునావే నమ. దతూరపత్రం పూజాయామి. లంబోదరాయ నమ. బద్రీపత్రం పూజాయామి. ఓం గృహగ్రజ్రాయ నమ. అపమార్గ పత్రం పూజాయామి. ఓం గజకర్ణాయ నమ. పటపత్రం పూజాయామి. ఓం ఏకదంతాయ నమ. చూతపుత్రం పూజాయామి. ఓం వికటాయ నమ. కరివీరపత్రం పూజాయామి. ఓం భిన్నదంతాయ నమ. విష్ణుకాంతపుత్రం పూజాయామి. వటావి నమ. దాడిమి పత్రం పూజాయామి. ఓం సర్వేశ్వరాయ నమ. దేవదారుపుత్రం పూజాయామి. ఫలచంద్రాయ నమ. మారువక పత్రం పూజాయామి. హేరంబాయ నమ. సింధువారసపత్రం పూజాయామి. ఓం శూర్పకర్ణ నమ. జాజీపత్రం పూజాయామి. సురంగజ్రాయ నమ. గండకీపత్రం పూజాయామి. ఓం విభక్తాయ నమ. శమీపత్రం పూజాయామి. వినాయకాయ నమ. అశ్వత్థపుత్రం పూజాయామి. ఓం వినాయకాయ నమ. సత్వం పూజాయామి. సురాసేవితాయ నమ. అర్జునపత్రం పూజాయామి. కపిలాయ నమ. అర్కపత్రం పూజాయ నమ. ఓం శ్రీ గణేశ్వరాయ నమ. ఏకవిశాంతిపత్రం పూజాయామి. ధూపమాగ్రపాయామి. దీపం దర్శయామి. మహానైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ వరవిద్ది వినాయక స్వామియే నమ. మహానైవేద్యం సమర్పయామి. ఓం భువస్సు తస్సవితుర్వేన్నం భార్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ సత్యవేనం పరిశీమామి. అమృతమస్తు అమృతపస్తార సమస్తి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. తొండమునేకదంతమును తొరపు భుజమును వామహస్తమున్ మొండగమోయు గజ్జలన్ మెల్లని చూపులు మందహాసమున్
కొండొక్క గుజ్జ రూపమున్ కోరిన విద్యలకెల్ల నొజ్జయ్య యుండేడి పార్వతీ తనయ ఓయి గణపతి నీకు మొక్కెదన్. వినాయకాయ నమ, విఘ్నరాజాయ నమ, గౌరీపుత్రాయ నమ, శ్రీ గణేశాయ నమ, స్కందగ్రజరాయ నమ, అవ్యాయ నమ, పూతాయ నమ, దక్షాయ నమ, అధ్యక్షాయ నమ, ద్విజప్రియాయ నమ, గజనాయ నమ, గజాననాయ నమ, గద్దక్షాయ నమ, శివప్రియాయ నమ, శీఘ్రకారిణే నమ, శాశ్వతాయ నమ, విష్ణుప్రియాయ నమ, భక్తజీవితాయ నమ, జితమనాత్మాయ నమ, దయమాతురాయ నమ, దిముఖాయ నమ, ప్రముఖాయ నమ, సుముఖాయ నమ, సుప్రదీపాయ నమ, సుప్రదీపాయ నమ, సుఖనిధాయ నమ, దక్షాయ నమ, సురారిఘ్నాయ నమ, ఓం మగణపతే నమ, మన్నాయ నమ, మహాకాలాయ నమ, మహాబలాయ నమ, హేరంబాయ నమ, లంబకర్ణాయ నమ, హయగ్రీవాయ నమ, మహోదరాయ నమ, ఓం మహత్కంఠాయ నమ, మహావీరాయ నమ, మంత్రాయ నమ, మంగళస్వరూపిణాయ నమ, ప్రథమాయ నమ, భగ్నాయ నమ, విఘ్నకర్తే నమ, ఓం విఘ్నహంత్రే నమ, విశ్వనేత్రే నమ, విరాటాత్వాయ నమ, శ్రీపత్రే నమ, అశ్రితవత్సల్యాయ నమ, బలాయ నమ, బలోతిథార్థాయ నమ, భవత్మజాయ నమ, పురాణ పురుషాయ నమ, పుష్ణే నమ, పుష్కరో క్షిప్నే వార్ణే నమ, అగ్రగణ్యాయ నమ, అగ్రపూజ్యే నమ, అగ్రగామినే నమ, చామీకర ప్రభాయ నమ, సర్వాయ నమ, సర్వోప్యాయ నమ, సర్వకర్తే నమ, ఓం సర్వనేత్రే నమ, సర్వసిద్ధిప్రదాయ నమ, సర్వసిద్ధే నమ, పంచహస్తాయ నమ, పార్వతీనందాయ నమ, కుమార గురువే నమ, అక్షోభాయ నమ, కుంజూర పుంజాయ నమ, ప్రమోదాయ నమ, మోదకప్రియాయ నమ, కాంతిమంతే నమ, ధృతిమతే నమ, కామినే నమ, కపితనాయ నమ, బ్రహ్మచారిణే నమ, బ్రహ్మో విద్యాధిపాయ నమ, ఓం ఐశ్వర్యకారణాయ నమ, జాయస్య నమ, యక్ష కిన్నెర సేవితాయ నమ, గంగాసుతాయ నమ, గణ దిశాయ నమ, గంభీర నినాదాయ నమ, నటనే నమ, అభిష్ట వరదాయనే నమ, భక్తి నిదాయ నమ, భవగమ్యాయ నమ, ఓం మంగళప్రదాయనే నమ, వ్యక్తాయ నమ, ప్రకృతాయ నమ, పరక్రమాయ నమ, సత్యధర్మినే నమ, ఓం సర్వశంభునిదే నమ, మహేశాయ నమ, దివ్యాంగనాయ నమ, ఓం మణికింకణ మేకలాయ నమ, సమస్త దేవతామూర్తే నమ, సహిష్ఠవే నమ, సంతోత్పితాయ నమ, విఘాతకారిణే నమ, విశ్వకృతే నమ, కళ్యాణ గురువే నమ, ఉన్నత్మ వేషాయ నమ, పరాజితాయ నమ, ఓం సమస్త జగధరాయ నమ, సర్వేశ్వర ప్రదాయ నమ, కాంత చిత్ప్రభావే నమ, విఘ్నేశ్వరాయ నమ, వరసిద్ధి వినాయకాయ నమ. స్వామిని ఇట్లా మేమైతే ఇంట్లో అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాము. స్వామిని గణపయ్యని అయితే మా ఇంట్లో ఈ విధంగా అయితే కొలువు తీర్పుకున్నాము. మాకున్న ఈ కష్టాలను తొలగించి సుఖశాంతులను, ఆయురారోగ్యాలను, సకల విద్యా బుద్ధులను ప్రసాదించేలా ఆ స్వామిని మేమైతే వేడుకున్నాను. మీరందరూ కూడా పూజ చాలా బాగా జరుపుకున్నారని నేను భావిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్లు, కామెంట్లు అనేది మాకు కొండంత అండదండగా ఉంటుంది. ఇది ఈవినింగ్ టైంలో నేను చేసుకున్న పూజ అండి. ఇది ఈవినింగ్ టైంలో మేము చేసుకున్నాను. ఈ విధంగా అయితే గణేష్ చతుర్థి మా ఇంట్లో మేము జరుపుకున్నాం ఫ్రెండ్స్. మీరందరూ ఎలా జరుపుకున్నారు? మీరందరూ కూడా బాగా జరుపుకుంటారని, ఆ వినాయకుని అనుగ్రహం అల్లవేళలా అందరికీ, మీకు, మాకు, మనందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. విజయో విజయ వస్తు. శ్రీ గణేశాయ నమః, లంబోదరకాయ నమః, శ్రీ గణేశాయ నమః, వరసిద్ధ వినాయకాయ నమః, పూజితే పూజో నమస్తుతే. ఈ పూజలో కానీ నేను చేసుకునే ఈ పూజ విధానంలో ఏవైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా తప్పులు దొరికితే నన్ను మన్నించండి. తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు కానీ చేసి ఉంటే నన్ను మన్నించండి. అలాగే విఘ్నరాజ మీరు కూడా మన్నించేసేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చివరిగా ఇంకా వచ్చేసి నైవేద్యాలు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇంకా నైవేద్యాలు మేము ఏం చేసుకున్నామండి అనేది వచ్చే సంవత్సరం వరకు అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నైవేద్యంలో భాగంగా మేమైతే పులిహార, దద్దోజనం, పాయసం, వడ, తుమ్మికూర అనేది నైవేద్యాలుగా చేసుకున్నాము. ఇంకా పూజ అనంతరం మేమైతే ఇంకా ఈ నైవేద్యాలను స్వీకరించి మా వారితో అక్షింతలు వేయించుకొని నైవేద్యాలను అయితే స్వీకరించాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఆ గజరాజుని అనుగ్రహం అందరికీ కలగాలని మరొక వీడియోతో మళ్ళీ తొందరలో మీ ముందుకు వస్తాను. ఇంకా మీ శైలజగా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.